ఆ వృషభ మహారాజు రాజ్యం చేస్తూ ఒకనాడిలా ఆలోచించుకున్నాడు. నాకు ఈ భూలోక ఫలం అక్కరలేదు, దీనిపై మోహం లేదు అనుకుని కొడుకులకు తన రాజ్యమంతా ఇచ్చేసి, కొడుకులు మంత్రులు తనను సేవిస్తూ వెంటరాగా బ్రహ్మావర్త దేశానికి వెళ్ళి మునుల ఎదుట తన పుత్రులందరినీ పిలిచి ప్రేమతో సంతోషంతో ఇలా అన్నాడు: భూమి మీద పుట్టిన వారికి కోరికలు అనేవి ఎన్నో కష్టాలను కలిగిస్తాయి. అందుచేత మీరు కామముల మీద బుద్ధి పెట్టకండి. నరులకు నీ తపంబుననంత సుఖంబులు గల్గుచుండు శ్రీకరమతి నా తపంబు దగగై కొని చేసిన బ్రహ్మ సౌఖ్యముందిరముగ గల్గు వృద్ధులను దీనుల బ్రోవుడు దుష్టవర్తనం జరుగుచునుండు కాముకుల సంగతి ఓకుడు మీద మేలగున్. మానవులకు అనంతమైన సుఖాలు కలిగించే తపస్సు చేస్తే బ్రహ్మానందం స్థిరంగా కలుగుతుంది. పెద్దలను దీనులను రక్షించి సేవించండి. దుష్టులైన కాముకులతో జతకట్టకండి, అప్పుడు మీకు మేలు కలుగుతుంది. జై శ్రీకృష్ణ.